ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించబోతున్నాము. దయచేసి కూడి వచ్చినటువంటి వారు తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా సజీవులుగా లేపినటువంటి యేసయ్యను నిండు మనసుతో దేవానికి స్తోత్రం 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 స్తోత్రం, ఆత్మస్వరూపి స్తోత్రం 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 స్తోత్రం, 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవా స్తోత్రం 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 స్తోత్రం, దేవాలయములకు దీపమైనటువంటి వాడా స్తోత్రం 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 స్తోత్రం, యూదా గోత్రపు సింహమా స్తోత్రం 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 స్తోత్రం. ఈ పూట జరగనటువంటి సకల కోటి పరిశుద్ధుల ఆరాధనను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించులాగున స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రారంభం నుండి ముగించేంత వరకు పరిశుద్ధాత్మదేవుడే ఈ ఆరాధనకు తోడై ఉండి వాతావరణంలో కూడా ప్రజలకు అనుకూలముగా మార్చులాగున నిశ్చయముగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరి ప్రయాణంలో దేవుడే తోడై ఉండి క్షేమముగా ప్రార్థనా మందిరానికి తోడడం స్తోత్రం 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 స్తోత్రం. రావాల్సినటువంటి వారందరినీ కూడా సకాలంలో నడిపించి జరగనైనటువంటి ఆరాధనలో పాటల ద్వారాగా, సాక్ష్యాల ద్వారాగా, ఆరాధన ద్వారాగా, వాక్య పరిచర్య ద్వారాగా యేసయ్యే మహిమపరచబడేలాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దూర ప్రాంతముల నుండి వచ్చేటువంటి వారి ప్రయాణాలలో కూడా దేవుడు తోడై ఉండి క్షేమముగా మన మధ్యలోనికి నడిపించులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధనలో పాలుపంపులు పొంది ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఏ సమస్యలలో ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నిటి నుండి విడుదల కలిగించినట్లుగా జరగనైనటువంటి ప్రభుపాద కార్యక్రమానికి కూడా ఒక్కొక్కరిని సిద్ధపరిచి యోగ్యకరమైనటువంటి వారిగా మార్చులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వారి కన్నీరు నాట్యముగా నాయన మార్చబడాలి, వారి దుఃఖము సంతోషముగా నాయన ఈ స్థలములో మారినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రారంభము కొంచెముగా ప్రారంభించబడినటువంటి ఈ ఆరాధన తుదకు మహా ఆశీర్వాదకరముగా మారునట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారిని కూడా క్షేమముగా తీసుకొని రండి తండ్రి. సంఘ బిడ్డలందరినీ కూడా సకాలంలో మీరు నడిపించమని మీ దాసుని కూడా మరుగు చేసుకొని బలమైనటువంటి మాట చేత, బలమైన వాక్కు చేత, బలమైనటువంటి వర్తమానం చేత వచ్చినటువంటి వారిని మీరు దర్శించి మీరే మాట్లాడి మహిమను పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామములో మరొకసారి వాతావరణాన్ని కూడా అనుకూలముగా మార్చమని జరగనైన ప్రభుపాద కార్యక్రమాన్ని కూడా తండ్రి మీరే తోడండి జరిపించమని ఒక్కొక్కరిని నాయన మీరు శుద్ధి చేసి యోగ్యకరమైనటువంటి వారిగా మీరు మలచి మార్చి జరుగుతున్న పరిచర్యలో కూడా మీరు మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించున్నారుగా ప్రతి ఒక్కరు చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలో జరగనైనటువంటి ప్రభు
ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు ప్రభువా. ఈ రోజు వరకు కూడా మీరు మాకు తోడై ఉండి మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి ఈ ఆరాధనలో పాల్గొన్నామో లేమో అనుకున్నటువంటి ఆయన నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్న మమ్మలను మీరు బలపరిచి మీ సన్నిధికి మీరు తోడుకొని వచ్చారయ్యా. సజీవులుగా మమ్మల్ని మీరు నిలవబెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. సజీవులనే కదయ్యా ఆరాధించేది. ఎందుకంటే పాతాళం నేను స్తుతించలేదయ్యా, మరణం నేను స్తుతించలేదయ్యా. నేను సజీవుడమైన నిన్ను స్తుతించుచూ ఉండగా మా స్తుతుల మధ్యలోని వాసీనుడిగా దిగివచ్చి ఆశ్రయ దుఃఖముగా మీరు మమ్మలను అయ్యా బ్రతికించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయముగా ఈ ఆరాధనకు రావాల్సినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆయన మీరు నడిపించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని ధీరుడా సుకుమారుడా నీ ప్రభావమహిమలతో
Yeah.
గత వారం మనకి వైద్యులకు బాధ వచ్చిందని మనకు తెలుసు. అయితే వైద్యుల ఉపద్రవం నుంచి మమ్మల్ని సజీవ లెక్కలో కుటుంబ సమేతంగా ఈ మందిరాల్లో మమ్మల్ని నడిపించడానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి గత వారం ముందు మంగళవారం డైరెక్టర్లు మా ఇంటికి వచ్చి ఉపవాస కూడిక రేపే ప్రార్థన చేశారండి. మరి ఆ ప్రార్థనలో మేము ఏకీభవించినప్పుడు దేవుడు మాకు సహాయం చేసి సమాధానపరిచి ఆ వారం అంతట్లో మాకు దేవుడు ఎంతగానో మేలు చేశారు. మరి ఈ దినం బలాలని మేము పోయిన వారమే రావాల్సింది. మరి దేవుడు మనకి అద్భుత రీతిగా అనుకోని రీతిగా మనం ఏర్పాటు చేశాడన్నట్టుగా ఈ దినం మనం ఏర్పాటు చేశాడు కనుక ఈ దినం దేవుడు ఏ అద్భుత కార్యం చేయబోతున్నాడో అనే ఆశతో వచ్చాం. కాబట్టి దేవుడు తప్పక మనకి మేలు చేస్తారని మీ అందరికీ ఈ సమయంలో మన దేవుడు మన మధ్యలో ఉండి గొప్ప మేలు చేస్తారని ఆశతోనే ఉంటామని మరి ఆశతో వచ్చిన మాకు కూడా మరి దైవజనులు కూడా అందరికీ కూడా దేవుడు చేస్తారని మరి ముందుగానే ఇక్కడ సాక్షి ఎందుకు చెప్పుకున్నానంటే మన పక్షాలు మనం అనుకున్న దానికంటే ముందుగా దేవుడు మన పక్షాలను కార్యాలు చేసే ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఇది ఒక గొప్ప సాక్ష్యాన్ని మరి ఇది యొక్క విశ్వాసము ఫెయిత్ మినిస్ట్రీస్లో పంచుకోవడానికి ఇచ్చి గొప్ప సమయాన్ని స్తోత్రం తెలుసుకుంటున్నాను దేవుడికి. మరి అలాగే మా పెద్ద బాబుకి గత వారం ఈ వాతావరణంపై జ్వరం
ప్రాముఖ్యంగా మరి ప్రార్థనలో పెట్టగా మరి ఆ బలిని కూడా దూరపరిచి ఆ బిడ్డని సజీవంగా వచ్చినందుకు సమాధానమైనటువంటి స్థితిని చూడబోతున్నాను అని నిశ్చయముగా దేవుని సన్నిధిలో నా మొర నా ప్రభువు వింటున్నాడు అని నా హృదయ వాంఛను తీరుస్తున్నాడు అని ఎదురు చూస్తున్నావు. నీ ఎదురు చూపుకు తగినట్లుగా నా ప్రభువు కార్యం చేయబోతున్నాడు. అందరూ ఆకాశం వైపు చేతులు ఎత్తుతాం. ఆకాశమందు వందనాలు నాయన, వందనాలయ్యా. ఎన్నెన్నో మేలులు చేశావు, ఎన్నెన్నో ఉపకారాలు చేశావయ్యా. వాటన్నిటినీ రుచి చూసి కూడా నేను ఈరోజు అధైర్యంతో ఈ స్థలంలో నిలబడ్డానయ్యా. అధైర్యంతో ఈ స్థలంలో నిలిచి ఉన్న నన్ను మరోసారి దర్శించు, మరోసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. చాలా అవసరంతో ఈ స్థలంలోకి వచ్చానయ్యా, చాలా ఆకలితో వచ్చానయ్యా, కొనుగోతో వచ్చానయ్యా, కొరతతో వచ్చానయ్యా. నా స్థితిని ఒక్కడే మార్చగలిగిన సమర్థుడా నీ చేతికి నన్ను అప్పగించుకొని ఉండగా నీ చేతికి నన్ను అప్పగించు తండ్రి. నన్ను శుద్ధి చేయకుండా తొలగించయ్యా, నా మనోనేత్రాలను వెలిగించయ్యా, నా అంతరంగ పురుషుణ్ణి మండించయ్యా. యథార్థవంతులను విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నా పాదములు చవిటి నేల మీద నిలబడి జారిపోవచ్చు ఉండగా అని నేను అనుభవించు ఉండగా నా పాదములను సారవంతమైన నేల మీద నిలబెట్టేవయ్యా, మంచి నేలను నిలబెట్టేవయ్యా. నన్ను ఫలాలు కలిగిన కుటుంబ వ్యవస్థ
సమస్తని అప్పగించి అందరూ బాగున్నారని ఒకసారి తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారంటే చాలా సంతోషం. ఇప్పుడు మనం అందరం ఈ రీతిగా ఆరాధన చేసుకునేటువంటి కృపించిన దేవుని ఎంతగా స్తుతిస్తూ ఉన్నాను. ఆయా చోట్ల మందిరాల్లో ఆరాధన జరగక చాలా ఆటంకాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలు ఈ వర్షపు ప్రభావం చేత విడిపోయి చెల్లాచెదరైపోయినట్లుగా ప్రతిరోజు మనం వార్తలు వింటూ ఉన్నాం. బిడ్డ యొక్క ఆకలిని తీర్చడానికి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మరలా తిరిగి రానటువంటి పరిస్థితి, బిడ్డ యొక్క దాహం తీర్చడానికి బయటికి వెళ్ళినటువంటి తల్లి మరలా కుటుంబంలోనికి రాలేనటువంటి పరిస్థితి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఓ ప్రక్క వాతావరణ పరిస్థితి, మరో ప్రక్క ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల యొక్క పరిస్థితి. వీటన్నిటినీ దేవుడు శాంతి సమాధానపరిచి నిశ్చయముగా ప్రభు యొక్క కృప అక్కడ ఉండులాగా ఒకసారి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరోసారి ఇట్లాంటి పరిస్థితులు అనేటువంటివి రాకుండా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు మీరు ప్రార్థించి ఈ జరుగుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు ప్రజలకు కుటుంబాలకు అనుకూలముగా మార్చేటట్లుగా ప్రార్థించాలని వేడుకుంటున్నాను. నేటి దినాన జరిగినటువంటి కూడికలో ప్రభువు తోడేది వాతావరణాన్ని కూడా అనుకూలపరిచి ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా మీవి దైవజనులుగా మావి మనకు అనుకూలంగా మార్చినందుకై మరొకసారి రెండు చేతులు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు నా అంతరంగాన్ని ప్రేరేపించి ఓ మాట మీతో పంచుకోమని నాకు తెలియజేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యలోకి వచ్చాను. సంఘము అంటే కుటుంబం, సంఘము అంటే కుటుంబము, కుటుంబ వ్యవస్థగా మారినటువంటి సంఘము ప్రతిరోజు పరిగెడుతూ 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 ఉన్నారు. పరిగెడుతున్నటువంటి మీ పరుగు దేని కొరకు? పరిగెడుతున్నటువంటి మీ పరుగు ఎంతవరకు? మీ పరుగు ఎక్కడ ఆగిపోతూ ఉంది? కుటుంబ వ్యవస్థగా మారినటువంటి మనమందరం ప్రతిదినము పరిగెడుతూ ఉన్నాము సమాధానం కొరకు, సమాధానం కొరకు పరిగెడుతూ ఉన్నాము. మధ్యలోనే మన పరుగు ఆగిపోతూ ఉందా? సమాధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన ఎదురు చూపులన్నీ ఎదురు చూపులుగానే మిగిలిపోతూ ఉన్నదా? కుటుంబ వ్యవస్థగా మారినటువంటి మనమందరం కుటుంబం కొరకు ప్రతినిత్యము సమాధానంతో ఉండాలి అని ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. చాలా ఆస్తి ఉంది కానీ సమాధానం లేదు. చాలా బలం ఉంది కానీ సమాధానం లేదు. నేను చాలా బలము కలిగినటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటాను, కలుస్తూ ఉంటాను, వారితో మాట్లాడుతూ ఉంటాను. వారు శరీరాకృతి మాత్రం బలంగా ఉంటుంది, చాలా ఎత్తు ఉంటారు. కానీ వారి యొద్దకు వెళ్ళగానే వారి స్వరం మాత్రం నిరుత్సాహంగానే ఉంటుంది.
వారి మాట నిరుత్సాహంతోనే ఉంటుంది. అయ్యా మీరు చాలా గంభీరంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు, కానీ మీ స్వరం ఏంటి చాలా నిరుత్సాహంగా ఉంది అంటే, అయ్యా నేను ఎంత బలముగా ఉన్నా, గంభీరముగా ఉన్నా, నా హృదయంలో మాత్రం సమాధానం లేదు, నా కుటుంబ వ్యవస్థలో సమాధానం లేదు, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నేను చాలా బలుపడి ఉంది కానీ సమాధానం లేదు. చాలా మందిని మనం కలుస్తూ ఉంటాం, వారి యుద్ధ నుండి సమాధానమైనటువంటి మాటలే మనం వింటామంటారా? చాలా మంది యుద్ధకు వెళ్ళి సాయం అడుగుతాం, సాయం చాలా మందిని అడిగినటువంటి వారే ఇక్కడ ఉన్నారు. చేసేటువంటి వారు ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా సాయం నీకు, ఎందుకు చేయాలి మేము, అంత అవసరం ఏమొచ్చింది అని ఎవరైనా కానీ నిన్ను అడగకుండా నీకు సాయం చేస్తారు. ఎవరైనా అడిగే నీకు సాయం చేస్తారు. ఎందుకు? ఏమవసరం? కానీ నీ యుద్ధ నుండి నా యుద్ధ నుండి ఏమి ఆశించకుండా ఎందుకు నేను నీకు సాయం చేయాలి అనేటువంటి మాట పలకకుండా నీ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి దేవుడు నిన్ను సమాధానపరచుకోవాలని సులువుగా మారిపోయాడు. కేవలం నీ వరకే. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి చిన్న వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం అందరూ బైబిల్లో తెచ్చినట్లయితే తెరచి ఒకసారి ఆ పదాన్ని మీరు చదవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉన్నటువంటి అతని చుట్టూ ఉన్నటువంటి శత్రువులను నేను తోలివేసి అతనికి నేను సమాధానం కలుగ చేస్తాను. చేతులూపుతో ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో దేవుడు సొలొమోను విషయము తెలియజేస్తా ఉన్నాడు. అయ్యా నేను నీకు సొలొమోను అనేటువంటి ఒక కుమారుణ్ణి అనుగ్రహించబోతూ ఉన్నాను. అతను సమాధానమునకు కర్తగా ఉంటాడు. అతని చుట్టూ ఉన్నటువంటి శత్రువులను తోలివేసి నేను అతనికి బహువచనం కాదు ఏకవచనం సూటిగా నీతోనే మాట్లాడుతున్నట్లుగా, నీ కొరకే ఈ మాట పలుకుతున్నట్లుగా, నీ కుటుంబానికి సంబంధించినట్లుగా నేను నీకు సమాధానమును కలుగ చేస్తాను. నేను నీకు సమాధానమును అనుగ్రహిస్తాను. ఒక వ్యక్తి సమాధానం కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాడు. సమాధానం కావాలి, సమాధానం వ్యక్తిగతముగా అనుభవించాలి, వ్యక్తిగతముగా పొందుకోవాలి అని సమాధానం కొరకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాడు, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. కానీ సమాధానాన్ని పొందుకోగలుగుతాడా? సమాధానాన్ని తెచ్చుకోగలుగుతాడా? సమాధానాన్ని సంపాదించుకోగలుగుతాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి సమాధానం ఎప్పుడు దూరమైపోతుందో తెలుసా? ఆ వ్యక్తికి శత్రువు ఉన్నప్పుడు. ఆ వాక్యంలోనే ఉంది. శత్రువు ఉన్నప్పుడు ఎప్పుడు మనం సమాధానపూర్వకంగా ఆలోచించగలుగుతాం? మన చుట్టూ శత్రువు ఉన్నాడు అనుకుందాం, మన కుటుంబానికి కొంతమంది శత్రువులు ఉన్నారని మనం అనుకుందాం. ఆ శత్రువుల మధ్యలో నడిపించబడుతున్నటువంటి మన హృదయంలో సమాధానం ఎప్పుడు ఉంటుంది?
సమాధానం కావాలి. అందుకే సొలొమోనుకు సాదృశ్యంగా ఉన్న యేసయ్య సమాధానానికి కర్తగా ఉండి నీకును నాకును సమాధానాన్ని అనుగ్రహించడానికే ఈ పూట ఈ వాక్యముతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం పొందుకొని ఈ స్థలంలో నుండి మనం అందరం కూడా ఈ సంవత్సరం అంతా సంతోషించుదుముగాక. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువుకి మనం సాక్షులుగా నిలబడుదుముగాక. ఒక్కసారి ఆ పదాన్ని చూడండి. మొదటి సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా చూడండి. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనినటువంటి పట్టణము ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించి మరియు ఇశ్రాయేలీయులు సమాధానం కలిగారు. ఫిలిష్తీయులు ఉన్నంత కాలం ఇశ్రాయేలీయుల జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. నీ హృదయంలో కలవరం ఉన్నంత కాలం నీవు సమాధానాన్ని అనుభవించాలి అనుకుంటావే కానీ అనుభవించలేవు. ఈరోజు నీ హృదయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కలవరాలన్నిటిలో నుండి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు విడిపించి నిన్ను సమాధానపరుచునుగాక. నువ్వు సమాధానంతో ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. నీకు సమాధానం కావాలి. చాలాసార్లు నువ్వు ఆలోచిస్తావు, నేను ప్రార్థన చేస్తున్నాను, సమాధానం రావడం లేదు. నేను కఠినమైనటువంటి ఉపవాసం చేత కనిపెడుతున్నాను, కానీ సమాధానం రావడం లేదు. కన్నీరు విడుస్తున్నాను, సమాధానం రావడం లేదు. ఎంతో మందిని కలుస్తున్నాను, సమాధానం లేదు. నా కుటుంబ పరిస్థితి మారుతుందని ఎదురు చూస్తున్నాను, ఇంకా మారడం లేదు. అందరి కుటుంబాలలో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. నా కుటుంబంలో యుక్త వయసుకు వచ్చినటువంటి వారు ఉన్నారు, కానీ ఇంకా శుభకార్యాలు జరగడం లేదు. చేతికి అంది వచ్చిన యవనస్తులు ఉన్నారు, కానీ నాకు ఉపయోగకరంగా లేదే. నా కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఇంకా మారుతుందేమో అని అనుకుంటూ ఉన్నాను, కానీ ఇంకా మారడం లేదేమో. మారడం లేదు కదా అని ఆలోచనలో ఉన్నావు కదా నీవు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ఈ సమాధానమైనటువంటి పరిస్థితి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడి నుండి దొరుకుతుంది సమాధానం? ఎవరివ్వాలి మనకి సమాధానం? అప్పు ఉంది, సమాధానంతో ఈ స్థలంలో దేవుని ఆరాధించగలమా? బలహీనత ఉంది, సంతోషంగా దేవుని ఆరాధించగలమా? కీడు చేసే శత్రువు ఉన్నాడు, సమాధానంగా దేవుని స్తుతించగలమా? మనం మరణించాలి అని కోరుకునేటువంటి వారు ఉన్నారు, ఆకలి తప్పులతో అలమటించేటువంటి రోజులు ఉన్నాయి, సమాధానంగా మనం ఉండగలమా? అందుకే నీ జీవితంలో ఫిలిష్తీయులు వెళ్ళిపోబోతూ ఉన్నారు. యేసునామములో ఫిలిష్తీయులను దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. శత్రువులను నీ వద్ద నుండి దేవుడు వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు. నీవు సమాధానంతో నిండుకొని స్థలంలో ప్రభువులో సంతోషించబోతూ ఉన్నావు. విశ్వాసంతో నమ్ము. నీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా, ఆ ఫిలిష్తీయులందరూ కూడా నీ జీవితంలో నుండి వెళ్ళిపోవునుగాక. అప్పుడు నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావు అని ప్రజలందరూ చెప్పుకుంటారండి. నువ్వు ఇప్పుడు ఆశీర్వాదంలో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు ఆశీర్వాదంలో ఉన్నావు అని ఆలోచిస్తున్నావు అంతే. ఆ ఆశీర్వాదం ఎప్పుడయ్యా నీవు నీ కుటుంబం అనుభవించి ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా? ఆశీర్వాదాన్ని నువ్వు సమాధానంతో ఉన్నప్పుడు. దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం ఎప్పుడో తెలుసా? నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే. అదే నిజమైన ఆశీర్వాదం. చదువుతారా ఆ పదాన్ని? కీర్తన పుస్తకం 29వ అధ్యాయము
యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగచేసి వారిని ఆశీర్వదించెను. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నిజమైన ఆశీర్వాదాన్ని ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా? సమాధానంలో ఉన్నప్పుడు. నీవు సమాధానమైన జీవితాన్ని అనుభవించి అనేకులను సమాధాన పరుస్తున్నప్పుడు అదే నిజమైన ఆశీర్వాదం. యెహోవా తన ప్రజలకు తన బలమును అనుగ్రహించి, యెహోవా తన ప్రజలను సమాధానపరిచి వారిని ఆశీర్వదిస్తాడంట. నీవు అసమాధానంతో వచ్చావా? అసమాధానమైన స్థితిలో ఉన్నాను అనే అవిశ్వాసంతో వచ్చావా? అధైర్యంతో వచ్చావా? రాను నుండి బయటికి ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను సమాధానపరచును గాక. సమాధానంతోనే నీ కుటుంబాన్ని నింపి దేవుని వద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు అనుగ్రహించును గాక. నువ్వు సమాధానంతో ఉండాలి. నిజమైన ఆశీర్వాదం అదే. చాలా మంది ఆశీర్వాదం అంటే ఏవో రకరకాలు కలిగినటువంటివి అని అనుకుంటూ ఉంటారు. ఆశీర్వాదం అంటే ఉన్నతముగా బ్రతకటము అనుకుంటారు. ఆశీర్వాదము అంటే ఎవరికి లేనిది నా యొక్క ఉన్నది అని ఆలోచిస్తారు. ఆశీర్వాదము అంటే ఏదో రకరకాలు కలిగిన ఆలోచనలు కలిగి కలలు కంటూ ఉంటారు. వాటన్నిటికీ భిన్నముగా ప్రభు మీకు తెలియచేస్తున్నాడు, నిజమైన ఆశీర్వాదం సమాధానంలోనే ఉన్నది. నిజమైన ఆశీర్వాదం ఎందులో ఉందయ్యా అంటే సమాధానమే. నేను నా కుటుంబం సమాధానంగా ఉన్నామయ్యా అని మీరు అనుకున్నారా? సమాధానంగానే ఉన్నామయ్యా నేను నా కుటుంబము. సమాధానంగా సంతోషంగా రోజు కడుపు నిండా ఆహారం తింటున్నామయ్యా. నా కుటుంబ వ్యవస్థలో సమాధానమే ఉంది. నా పరివేలలో సమాధానమే ఉంది. నా పిల్లలకు నాకు సమాధానమే ఉన్నది. నాకు కలిగినవన్నీ సమాధానంగానే ఉన్నవి అని అనుకుంటున్నారా? నిజమైన ఆశీర్వాదం సమాధానం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మీతో మాట్లాడాలని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శత్రువులు ఉన్నారు. ఓ వ్యక్తి పొలంలో ఉన్నాడు, పొలం పని చేస్తూ ఉన్నాడు. రోకలన్నీ దొరబడుతూ ఉన్నాడు. కాలం అయిపోయింది అతని హృదయం. సమాధానం లేదు, సంతోషం లేదు. ఎటు చూస్తూ ఉన్న ఆ వ్యక్తికి శత్రువే కనబడుతూ ఉన్నాడు. వస్తున్నటువంటి శత్రువులు బట్టి అతని హృదయం అంతా కూడా వేదన పడుతూ ఉన్నది. అతని ఎవరో మనందరికీ తెలుసు, గిద్యోనుతో దూత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన మాట, గిద్యోను సమాధానం గలవాడవై ఉండు, గిద్యోను సమాధానం గలవాడవై ఉండు, గిద్యోను సమాధానంతో ఉండు. ఎందుకు కలవరంతో ఉన్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? ఎందుకు అధైర్యంతో ఉన్నావు? ఎందుకు అనాలోచనగా ఉన్నావు? నేను దేవుని చేతిలో ఎవరు రొట్టెగా నేను మార్చబోతూ ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని చేతిలో ఎవరు రొట్టెగా మారి శత్రువులు అనేటువంటి సమూహం లేకుండానే ఎవరైతే నీ మీదకి వచ్చి నీకు అప్పగించినటువంటి స్వాస్థ్యం మీదకి వచ్చి ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి వస్తారు అని భయపడుతూ ఉన్నావో ఆ శత్రువులనే నీ చేతికి అప్పగించబోతున్నానయ్యా. గిద్యోను సమాధానం గలవాడవై ఉండు. ఇదే మాట యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయంలో ప్రభు మరణించి పునరుత్థానుడిగా తిరిగి లేచి శిష్యులందరూ ఒకే చోట కలవరంతో ఒకే ఇంటిలో ఉన్నప్పుడు తొలి పలకరింపు, ఫస్ట్ పలకరింపు ఏంటో తెలుసా? దేవుడు వారిని ఎలా పలకరించాడో తెలుసా? సమాధానం గలవారై ఉండండి. ఫస్ట్ పలకరింపు పునరుత్థానుడిగా వెళ్తున్నప్పుడే దేవుని నోటి నుండి పలికిన ఓ మంచి ఆత్మీయమైన శుభవచనం, సమాధానముగా ఉన్నారా? ఒకవేళ లేక ఆదివారం సాయంకాలమున
శిష్యులు నిలిచి చూడండి, ఫస్ట్ పలకరింపు. వారు అసమాధానంతో ఉన్నారని దేవుడు గ్రహించి, వారు ధైర్యంతో ఉన్నారని గ్రహించి, నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉన్నారు అని గ్రహించి ఫస్ట్ పలకరింపు సమాధానం కలుగునుగాక అన్నాడు. సమాధానంతో వారు ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏదో ఒక సమస్య, సమాధానం లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయ్యా, నేను సమాధానముగా లేకపోవడానికి ఒక్క కారణం చెప్పమంటారా అంటే వెంట వెంటనే కారణం వెంబడి కారణం కొలలుగా మీ నోటి నుండి బయటకు వస్తుంది. ఈ విషయాన్ని బట్టి నేను సమాధానంగా లేదు, ఈ పరిస్థితిని బట్టి సమాధానంగా లేనయ్యా, ఈ ఇబ్బందిని బట్టి సమాధానంగా లేదయ్యా, ఈ మాటను బట్టి సమాధానంగా లేదయ్యా, ఇదిగో నా జీవితం అంతా కూడా ఈ అసమాధానమైన స్థితిలోనే మరణిస్తానేమో, చనిపోతానేమో, కాలాన్ని వెలబుచ్చుకుంటానేమో. ఎంతమంది మృత్యువాత పడ్డారంటే విజయవాడ ప్రాంతంలో. వారు అనుకున్నారా? వారు ఆలోచించారా? ఎన్ని కుటుంబాలు గందరగోళం అయిపోయినాయి, ఎన్ని కుటుంబ వ్యవస్థలు గరిబిలైపోయినాయండి. ఎంతమంది సాయం కొరకు ఎదురు చూస్తూ విలవిలాడిపోతూ ఉన్నారండి, అర్థిస్తున్నారండి, ఏడుస్తున్నారు కదండి, కన్నీరు మున్నీరైపోతా ఉన్నారు. కొంతమందికి సాయం అందుతుంది, ఇంకొంతమందికి అందలేని పరిస్థితి. కొంతమందికి అందిన సాయాన్ని బట్టి వారి కుటుంబం ఆ ఒక్కరోజు వరకు సమాధానంగా ఉండగలుగుతున్నారు. మరుసటి రోజుకి మరలా ఎదురు చూస్తున్నారు, మరలా అదే స్థితి, మరలా అదే పరిస్థితి, మరలా అట్లాంటి సమాధానమే కావాలి, అట్లాంటి సాయం కావాలని ఎదురు చూస్తున్న బ్రతుకులండి. ఎన్ని బ్రతుకులు ఉన్నాయి. ఏంటి పరిస్థితి? వీరికి సమాధానం ఏంటో దొరకదా? సమాధానం ఏంటి రాదా? బిడ్డ యొక్క దాహం తీరుద్దామని బయటికి వెళ్ళినటువంటి తండ్రి మంచినీళ్ళు బాటిల్ తీసుకుంటున్నాడు, మళ్ళా తిరిగి రాలేని పరిస్థితి. ఆత్మీయమైన సేవకుడు కూడా, నేను విన్నాను ఆ వార్త, ఆత్మీయమైన సేవకుడు కూడా బిడ్డ దాహంగా ఉంది నాన్న అనగానే ఆ సేవకుడు ఇప్పుడే వస్తామని బయటికి వెళ్ళి మంచినీరు బాటిల్ తీసుకొని ఆ గృహంలో చెప్పుకొని ఏమండి నీరు తగ్గిన తరువాత సేవకుని యొక్క శవం బయట వచ్చింది. ఎన్ని భయంకరమైనటువంటి కారణాలు ఓ వ్యక్తిని కృంగదీస్తూ అసమాధానమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుండి నా ప్రభువు మిమ్మలను ఏమండి కుటుంబాలను విడిపించి సమాధానంతో నింపుగాక. సమాధానం కావాలి. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని కూడా చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం. అంతేకాదు యేసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఒకప్పుడు లేని సంఘానికి సమాధానం. ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు? అసమాధానమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. అసమాధానమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి, ప్రాంతాలు ఎలా ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి స్వభావాలు ఎలా ఉంటాయి. అసమాధానముగా ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు మరిచిపోకుండా సేవకుని మరుగు చేసుకొని సూటిగా ప్రభువే మాట్లాడుతున్నాడు వారితో. అసమాధానముగా ఉన్నటువంటి మీకు సమాధానం ఇవ్వడానికే నేను వస్తున్నానయ్యా, నేను బయలుదేరానయ్యా,
దేవుడు సంపూర్ణమైన సమాధానమును దయచేయును గాక. మరో పదాన్ని కూడా చూద్దాం. మన జీవితంలో సమాధానమును పొందుకోనివ్వకుండా ఓ 3 విషయాలు ఉన్నాయి. మనం సమాధానం పొందుకోవాలి అని అనుకుంటున్నాము, కానీ పొందుకోనివ్వకుండా ఈ 3 విషయాలు దేవుని యొక్క ఉన్న సమాధానం విషయంలో ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఒక్క విషయం నేను మీతో చెప్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. 12 సంవత్సరాల నుండి శరీరంలో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, మనందరికీ తెలుసు. చాలా ఏళ్ళు కుటుంబంలో నుండి బయటికి రావాలి. చాలా ఏళ్ళు ఎవరి పరిస్థితుల యొక్క ప్రభావం చేత కుటుంబంలో అసమాధానమైనటువంటి స్థితిలో ఉంది. ఆహారం తిందామన్నా తినలేని పరిస్థితి, ఎవరితోనైనా మాట్లాడదామన్నా మాట్లాడలేని పరిస్థితి, ఎవరినైనా కలవడానికి వెళ్దామని బయటికి బయలుదేరితే ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో అన్నట్లుగా 12 సంవత్సరాల కుటుంబంలోనే కాలు చీకటిలో బ్రతికినటువంటి జీవితం, బ్రతికినటువంటి బ్రతుకండి. అట్లాంటి బ్రతుకులని ఒక్కసారిగా అరుణోదయమైనటువంటి వెలుగుగా యేసయ్య ఉదయించాడు. అరుణోదయమైనటువంటి వెలుగుగా యేసయ్య ప్రకాశించాడండి. కాలు చీకటి తొలగిపోయింది. ఆ కాలు చీకటిలో త్రోవ కనపడినటువంటి ఆమె కన్నులకు ఓ దారి కనబడింది, ఓ మార్గం ఏర్పడింది. ఆ మార్గమే యేసుక్రీస్తు అని గుర్తించింది. ఆ త్రోవే వాక్యం అని గ్రహించింది. ఆ వాక్యం ఎదుట సాగిలు పడిపోయింది. ఆ యేసయ్య పాదాలు పట్టుకొని ఇక బ్రతిమలాడుకుంటూ ఉంది. నా బలహీనత తొలగించి, నా బలహీనత నీకు తెలుసు. నేను ఎట్లాంటి బలహీనతతో వచ్చాను. వ్యాధితో ఉన్నవారు సమాధానంగా ఉంటారు. బలహీనతతో ఉన్నటువంటి వారు సమాధానంగా ఉంటారు. ఆలోచించేది. రకరకాలు కలిగిన బలహీనత, రకరకాలు కలిగిన వ్యాధులు, రకరకాలు కలిగినటువంటి ఏమండి శరీరంలో చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారు. కొంతమందికి టీవీ ఉంది, టీవీయే కదా. ఇంకొంతమందికి కిడ్నీ సమస్య, ఇంకొంతమందికి షుగర్ సమస్య, ఇంకొంతమందికి థైరాయిడ్ సమస్య, ఇంకొంతమందికి రకరకాలు కలిగిన బలహీనతలు చెప్పుకోలేదు. ఆ బలహీనతలు పైకి చెప్పుకోలేదు. వాటి గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు అసమాధానమైనటువంటి స్థితి, అసమాధానమైనటువంటి జీవితమే. అందుకే అట్లాంటి అసమాధానమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబము ఉండకూడదు అని నీ కొరకు నా కొరకు మరణించిన యేసయ్య గాయాలలో ఉన్నటువంటి స్వస్థత నీవు నేను సంపూర్ణముగా అనుభవించుదుముగాక. సంపూర్ణముగా దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచునుగాక. మంచి ఆరోగ్యాలతో నిన్ను నన్ను నేను ప్రకటిస్తున్న యేసయ్య నింపునుగాక. మంచి ఆరోగ్యాలతో నీవు నిలుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నంత వరకే నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉంటారో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎంతమంది నిన్ను కలవడానికి వస్తారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎంతమంది నీ గురించి గొప్పగా మాట్లాడతారు. కొంచెం బలహీనమైపోతే వాక్యం ఒక్కటే మనల్ని ఆదరించాల్సింది. వాక్యం ఒక్కటే మనల్ని బలపరచాల్సింది. వాక్యం ఒక్కటే మనల్ని ఆదుకోవాల్సింది. యేసయ్య ఒక్కటే మనల్ని స్వస్థపరచాల్సింది. ఎవరు కనబడరు ఆ సమయంలో నీ జ్ఞాపకం రావాలి. ఈరోజు నీ జ్ఞాపకం రావాలి. ప్రభు ఒక మాట అన్నాడు, ఏమని? ప్రభు వల్ల విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు ఒక విషయం చెప్పాడు. మన జ్ఞాపకం రావాలి. ఏ జ్ఞాపకం రావాలో తెలుసా? గెత్సేమనే తోటలో ఆయన పొందినటువంటి వ్యాధి జ్ఞాపకం రావాలి. ఆ శరీరపు చెమట రంధ్రాలలో నుండి వచ్చినటువంటి ఆ రక్తపు బిందువులు జ్ఞాపకం రావాలి. శిలువలో 2గా చేర్చబడిన ఆయన శరీరం జ్ఞాపకం రావాలి. శరీరం నుండి కారిన రక్తం జ్ఞాపకం రావాలండి. ఆయన పొందినటువంటి దెబ్బలు, వేదన జ్ఞాపకం రావాలి.
అన్నాడు, జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. ఏ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం మనం? ఏం మర్చిపోతున్నాం? ఏ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం? అందుకే చెప్తున్నాను, మన వ్యాధి మనల్ని సమాధానంగా ఉండనివ్వదు. మనకున్నటువంటి బలహీనత మనల్ని సమాధానంగా ఉండనివ్వదు. మనకు కలిగినటువంటి మన శరీరంలో ఉన్నవి మనల్ని సమాధానంగా ఉండనివ్వవు. సమాధానంగా ఉండనివ్వనటువంటి నీ స్థితిని నేను ప్రకటిస్తున్న దేవుడు చూస్తున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు చూసి ఎవడే అట్లాంటి స్థితిలో ఉన్న నిన్ను, మరణపు అంచులలో ఉన్నటువంటి నిన్ను, నాకు చెప్పాను కదా, నీళ్ళ బాటిల్ కొరకు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక్క బాటిల్ ఖరీదు 200. ఎంత? ఒక్క బాటిల్ ఖరీదు 200. నీళ్లు కూడా లేనటువంటి ఎడారి ప్రాంతంలో ఓ తల్లి ఓ బిడ్డ ఇద్దరు అలా వెళ్తూ ఉంటే వారితో తెచ్చుకున్నటువంటి నీటి తిత్తి అయిపోయినప్పుడు, ఉన్నటువంటి బిడ్డను పొదల్లోకి విసిరినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ఎవరిని చూసిందో తెలుసా? చూచి ఏమవుతుందో తెలుసా? ఎల్లోయి ఏమనంటే ఎల్లోయి. ఎల్లోయి అంటే చూచుచున్న దేవుడు. ఎల్లోయి, నన్ను ఇక్కడే విడిచిపెడతావా? ఎల్లోయి, దాహంతోనే ఉన్న నన్ను నా కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తావా? బలహీనతతో ఉన్న నన్ను నా కుటుంబాన్ని విడిచిపెడతావా అని నోరాల హాగరు ప్రభువుని ఏమని పిలిచిందండి? ఎల్లోయి. వెంటనే ప్రభు ఏం చేశాడు? నీటి ఓటగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎల్లోయి అనగానే నీటి ఓటగా మారిపోయాడండి మనం ఆరాధించే దేవుడు. ఆమె దాహమంతా తీరి ఆమె తో తెచ్చుకున్నటువంటి తిత్తంతా నింపేంత వరకు నీటి ఓటగానే ఉన్నాడు కదండి. అందుకే పాడుతారు లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చూడగలిగినప్పుడు మనందరికీ తెలిసిన స్త్రీ, అతనితో ప్రభు పాదాలను తుడుస్తున్నటువంటి స్త్రీ, అందరూ ఆమె గురించి వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నా ఏమీ పట్టించుకోకుండా ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటున్నటువంటి స్త్రీ. ఆమె హృదయం అంతా సమాధానం ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆమె అసమాధానమైనటువంటి స్థితిలో ఉండటానికి గల కారణం పాపం. ఆమె వెళ్ళినటువంటి మార్గం, ఆమె ఎంచుకున్నటువంటి దారి త్రోవ. ఇప్పుడు యేసయ్య పాదాల యొద్ద ఆమె ఎప్పుడైతే పెనుగులాడటం నేర్చుకున్నదో ప్రభు సూటిగా ఒక విషయం తెలియజేస్తున్నాడమ్మా, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై తిరిగి వెళ్ళు. సమాధానంతో వెళ్ళు. నువ్వు ఎట్లాంటి పరిస్థితితో ఈ స్థలంలోనికి వచ్చావో నాకు తెలుసు, ఏ స్థితితో వచ్చావో నాకు తెలుసు. నీవు వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళవు. సమాధానంతో వెళ్ళవు, కొరతతో వెళ్ళవు, సమృద్ధితో వెళ్ళవు, కన్నీటితో వెళ్ళవు, సంతోషంతో వెళ్తావు, నిరుత్సాహంతో వెళ్ళవు, నిర్భయమైన జీవితంతో వెళ్తావు. నోటి నిండా నవ్వుతో ఒకప్పుడు వచ్చావు, ఇప్పుడు లేదు అనేటువంటి భ్రమలో ఉన్నావు. అట్లాంటి స్థితిని నువ్వు చూడవు, నువ్వు సంతోషిస్తావు. నువ్వు సంతోషిస్తావమ్మా. కారణం ఏంటో తెలుసా? కదిలించిందండి ఆమె జీవితం ప్రభు. ఆమె జీవితం గురించి అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రభు అనుకోవట్లేదు. నీ జీవితం గురించి ఎంతో మంది ఎన్నో అనుకోవచ్చు, అవన్నీ ప్రభువుకి అవసరం లేదు. నీ గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు? నువ్వు ప్రభు యొక్క అసలు ఎలా ఉన్నావు? నువ్వు ప్రభు ఎదుట ఏ రీతిగా జీవిస్తున్నావు? అది ప్రభువుకి కావాలి. అనుకున్నటువంటి వారందరూ నేను సింహాసనం మీద కూర్చోబెట్టాను, కానీ నీ గురించి ఆలోచిస్తున్న యేసయ్య నీ ఎదుట రాజులు కూడా సాష్టాంగపడి నువ్వు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పింప చేయగలడు. సమర్థుడని ఆయనకి తెలుసు. రాజు శాసనాన్ని ఉల్లంఘిస్తే నాకు ఇక మరణమే అని. రాజు మాటకు విధేయత చూపించకపోతే ఇక చట్టానికి నేను తల వంచాల్సిందే అని తెలిసినా రాజు శాసనాన్ని ఉల్లంఘించి దానియేలు ముమ్మారు చేతులెత్తి యెరూషలేము వైపు మోకరించి ప్రార్థించాడు.
పరిచర్య విషయంలో సిగ్గుపడు, ప్రార్థన విషయంలో సిగ్గుపడు, దేవుడి మందిరానికి వచ్చే విషయంలో సిగ్గుపడు. ఎవరు ఏమైనా అనుకునేవాడి ఆమె సిగ్గుపడిందా? ప్రభు బాధలు పడుతుందంటే, ప్రభు బాధ పెట్టడం రాలిపోయిందంటే, తన తల వెంట్రుకలను తీసి పుడిచిందంటే ఎవరు ఏమైనా అనుకునేవాడి. సిగ్గుపడు. ఇంకొక మాట చెప్తాను టూకీగా. రోమాపత్రిక 8:5 ముగించుకున్నాను. 8వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. శరీరానుసారమైన జీవమును సమాధానమై ఉన్నది. నీ మనసు ఎట్లాంటి మనసు? 2 రకాలైన మనసుల గురించి దేవుడు అక్కడ మనకు చెప్పాడు. ఒకటి ఆత్మీయమైన మనస్సు, 2 శరీరానుసారమైన మనస్సు. చెప్పడమే కాదు, వాటికి తగినట్లుగా అక్కడ ప్రతిఫలాలు కూడా వచ్చాడు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము, సమాధానం. ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఒకప్పుడు గలతీ సంఘం ఉంది. గలతీ పత్రిక 3:1 వాక్యం ఏమంటుందో తెలుసా? ఒకప్పుడు మీరు ఆత్మానుసారంగా మీ పరిచర్యను, మీ ప్రార్థనా జీవితాన్ని, మీ నడవడికను, మీ ప్రవర్తనను, సమస్తాన్ని ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఇప్పుడు శరీరం ఎలా కలిసి? ఒకప్పుడు మీరు ఆత్మీయంగా మాట్లాడారు. మీ మాటల కొరకు ఎంతో మంది ఎదురు చూస్తారు, ఎంతో మంది ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. మీరు ఆత్మీయులు, చాలా మంచివారు, చాలా మంచి వ్యక్తులు. కానీ అప్పుడప్పుడు మనలోనికి శరీరం వచ్చి కలుస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో మీరు తప్పుగా అనుకుంటుంటే నేను చెప్తాను మీకు ఒక చిన్న విషయం. ఇందాక చెప్పాను కదా, సంఘము అంటే కుటుంబము అని కదా. ఈ కుటుంబ వ్యవస్థలో అసలు ఎవరు ఉంటారు? అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటాడు. ఇంకా కుటుంబ వ్యవస్థలోనే బాగుంటాడా, మదలు ఉంటాడా? చెప్పాలి. బాగా మదలు, వారి మధ్యలో సరసాలు ఉంటాయా? అంటే సంఘం అంటే ఒక కుటుంబం. బీ కేర్ఫుల్. మరలా చెప్తున్నా, సంఘం ఒక కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థగా పిలువబడుతున్నటువంటి ఈ కుటుంబంలో ఎవరుండాలి? తల్లి, తండ్రి, చెల్లి, అన్న, ఇంకా తమ్ముడు, వీరు మాత్రమే పనిచేయాలి. సంఘంలో ఉండకూడనటువంటివి ఉండకూడదు. అదే కుటుంబం అంటే దేవునికి స్తోత్రంగా ఉంటుంది. ముందే చెప్పాను, మీరే అనుకోకూడదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం ప్రేరేపిస్తే చెప్పాను, నా హృదయాన్ని రగిలిస్తే చెప్పాను, నా హృదయంలో ఆలోచన వేస్తే చెప్పాను. సంఘంలో మీరు నాకంటే వయసులో పెద్దవారైనా నేను మీకు ఆత్మీయంగా తండ్రిని. మీరు పెద్దవారే ఉండవచ్చు, నాకంటే వయసులో, ఆత్మీయతలో, అన్ని విషయాలు. కానీ మేము మీకు ఎవరు? తండ్రి. మీరు మాకు పిల్లలు, మీరు మాకు
విషయాన్ని చెప్తాను. మీరు ఎప్పుడు వినట్లుగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 22వ అధ్యాయం 22వ వాక్యం. దావీదు బాగా పదాలు కొంచెం పెద్దగా క్లారిటీగా చదవండి. దావీదుతో ఉన్నటువంటి వారందరూ ఇబ్బందులు కలిగినటువంటి వారు అనే పదం ఉందా? ఇబ్బందులు కలిగినటువంటి వారు, వారు అప్పు కలిగినటువంటి వారు. ఇంకొక మాట చదవండి. వారు ఎవరండి? అసమాధానముగా ఉన్నటువంటి వారు. దావీదుతో ఒకప్పుడు ఎవరున్నారో తెలుసా? ఇబ్బంది పెట్టేవారు. దావీదుతో ఒకప్పుడు ఎవరున్నారో తెలుసా? అప్పులు పాలైనటువంటి వారు ఉన్నారు. దావీదుతో ఒకప్పుడు ఎవరున్నారో తెలుసా? అసమాధానంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకే దావీదు ఒంటరి. ఒకప్పుడు దావీదు ఒంటరి. ఎవరు? దావీదు ఒకప్పుడు ఎవరు? ఒంటరి, ఒక్కడే. ఇప్పుడు సైన్యం అయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. దావీదు ఒక్కడే ఒకప్పుడు. కారణం, అప్పు కలిగిన వారు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, ఏమండి అసమాధానమైనటువంటి స్థితిలో తనని లాక్కెళ్ళే వారు ఉన్నారు, రకరకాలు కలిగినటువంటి వారు ఉన్నారు ఒకప్పుడు. అందుకే దావీదు ఒంటరి, ఇప్పుడు దావీదు సైన్యం. ఒకప్పుడు మనం అందరం ఒంటరి వారు, ఇప్పుడు సైన్యాలుగా మారారు. సైన్యాలుగా మారిన వారు వ్యూహాలు వారి యేసునామమున. ఒకప్పుడు నీతో ఉన్నటువంటి వారందరూ ఎవరండి? అప్పుడు నువ్వు ఒంటరి, ఇప్పుడు నువ్వు సైన్యం. ఇప్పుడు దావీదు సైన్యం. అందుకే దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదులకును, దావీదు కుటుంబీకులకును, దావీదు సంతతికి, ఏ దావీదు సింహాసనానికి ఎన్నటికి సమాధానం కలగాలి. వ్యక్తిగతంగా మనకే సమాధానం లేదు, ఇంకా మనకి మన పిల్లలకి సమాధానం ఎక్కడ ఉంటుంది? సరే, ఒకవేళ ఉన్నా మన బంధువులకి, మన రక్త సంబంధికులకి, మనకు కలిగినటువంటి వారందరికీ ఏమైనా సమాధానం ఉందా? సరే, ఒకవేళ ఉన్నా సింహాసనానికి సమాధానం ఉందా? చేతి వృత్తికి, అంటే అధికారానికి, మన అధికారానికి. నువ్వు తల్లివి, మంచి తల్లివి, నీకు పిల్లలు ఉన్నారు, నీ అధికారానికి నీ పిల్లలు లోపడగలుగుతున్నారా? సమాధానం లేదు. ఒకరోజు మందిరానికి తల్లి తన బిడ్డను తీసుకుని వచ్చింది. వాక్యము విస్తారంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మందిరంలో ఇట్లా పిల్లలు అవి ఇటు తిరుగుతున్నప్పుడు ఏమండి తల్లి ఒక్కసారిగా బిడ్డను పక్కన తీసుకువెళ్ళి వీపు మీద చట్టా చట్టా రెండు వేసింది. ఆ సౌండ్, ఆ చప్పుడు విని ఉలిక్కిపడ్డాడు. ఏంట భయంకరమైన శబ్దం వస్తుంది అన్నట్లుగా చూస్తాను. ఏమైనా మందిరంలో కింద పడ్డాయా, పై నుంచి ఏమైనా కింద పడ్డాయా అన్నట్లుగా చూస్తుంటే అక్కడ ఏమీ లేదు. ఓ తల్లి ఆ బిడ్డని వీపు మీద చట్టా చట్టా సార్ వేసిందని, కొట్టింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ బిడ్డను అలా కొట్టిందో బిడ్డగా మౌనం ఏమైపోయాడు? మౌనం అయిపోయాడు. ఓహో, అప్పుడు నేను నా మనసులో ఏమనుకున్నానంటే ఆమె అధికారానికి సమాధానం ఉంది, ఆమె అధికారానికి సమాధానం ఉంది, సమాధానం ఉంది. ఇంకొకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మందిరంలో చర్చనకుడిగా అబ్బాయి ఇంటికి వెళ్ళగానే మౌనంగా ఉన్నాడు. ప్రార్థన చేసి మళ్ళా తిరిగి వచ్చేంత వరకు మౌనంగానే ఉన్నాడు. వచ్చేటప్పుడు ప్రార్థన చేసి అబ్బాయిని దగ్గరికి పిలిచి అడిగా, అయ్యా మందిరంలో అంత చర్చకుడికి ఇంట్లో ఎలా ఉన్నావు కానీ, అన్నయ్య మీరు రాకముందే మా అమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది అన్నయ్య. ఏమంటారు అన్న వచ్చి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేంత వరకు మాట్లాడావా? అందా తమ్ముడా? అన్నానయ్యా. అందుకే నేను ఏం మాట్లాడలేదు. అంటే ఆమె అధికారానికి కుటుంబంలో సమాధానం ఉంది. ఆమె సింహాసనం వృత్తికి సమాధానం ఉంది. నీ సింహాసనానికి అంటే నీ వృత్తికి, నీ అధికారానికి సమాధానం ఉందా? అదే కదా 128వ కీర్తనలో ఉంటుంది. ఏమని? నీ కష్టార్జితం నువ్వు తృప్తిగా అనుభవించాలి. నీ భార్య నీ భోజనం బాగా చుట్టూ
నుండి ఎన్నటెన్నటికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆకాశం చేతులు చిన్న ప్రార్థన చేస్తాం. కరుడివి, ఆశ్చర్యకరుడి, ఆలోచనకర్తవి, సమాధానకర్తయగు మా సంతానం
కూడా సిద్ధపరిచి అభిషేకించి జరిగిన ప్రతిదీ క్రమంగా జరిగించారు. మిగిలిన కార్యక్రమం కూడా మీ చేతులకు అప్పగించుకోవచ్చు ఉండగా ఏ వాతావరణాన్ని కూడా అనుకూలంగా మీరు మార్చి జరిగించమని ఈ వాతావరణ వర్షాలు అంటున్నారయ్యా. వాతావరణం యొక్క ప్రభావం కూడా ఆయన ఎక్కడా కూడా తండ్రి ఈ బిడ్డల మీద పడకుండా అట్లాంటి ఆయన ఆలోచన అనేటువంటిది లేకుండా తండ్రి ఈ బిడ్డలను మరొకసారి బలిష్టమైన చేతులకు అప్పగించుకోవచ్చు. ఈ దాసులను కూడా మరుగు చేసుకొని మరింత అనేక ప్రాంతాల్లో వాడుకొని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ కుమారుడే యేసయ్య పరిశుద్ధాత్మ యొక్క సహాయం సన్నిధిని సహవాసము సమాధానం మనకును సకల కోటి పరిశుద్ధులకు జరిగినటువంటి ప్రార్థన ఆరాధనలో పాల్గొనేటువంటి మన సంఘ బిడ్డల యొక్క కుటుంబాలకు ఈ ప్రాంతానికి విజయవాడ ఇంకా వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలకు